హలో గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్. లగేజ్ అయితే సెట్ చేసిన, మళ్ళీ ఆల్మోస్ట్ లడాక్ తర్వాత ఇది లాంగ్ రైడ్ అవ్వబోతుంది. ఫ్యూయల్ అయితే కొట్టించిన కదా, చాలా గేరప్ అయిపోయి స్టార్ట్ అయిద్దాం. చెప్తాను, ఆల్రెడీ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను. చాలా గోపురంలో కలుద్దాం. హాయ్ హలో గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు నదర్ వ్లాగ్. మళ్ళీ ఫైనలీ మనం ఒక లాంగ్ రైడ్ అయితే వెళ్ళబోతున్నాం. టైం 6 అవుతుంది. ఘోరంగా కోపం వస్తుంది నాకు. 4:30కి లేచిన నేను. యాక్చువల్లీ 6 అవుతుంది. మన వాళ్ళు లేట్ అట్లుంటుంది. ఎక్కడికి ఏంటి అని కొంచెం సేపు అయ్యాక మాట్లాడతా. టైం అయితే 6:10 అయిపోయింది. ఇక్కడే 6 అవుతుంది. ఇక అఫీషియల్గా రైడ్ స్టార్ట్ అవ్వడానికి 7 అవుతుంది. ఇవాళ ఒక 4 వెళ్తున్నాం. మన అంజీబాయ్ ముందు వెయిట్ చేస్తుండు, మహేష్, అంకిత్, 4 వెళ్తున్నాం. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ 400cc ప్లస్ బైక్స్ ఓన్లీ. ఇవాళ రైడ్ సూపర్ ఉండబోతుంది. చలి అయితే చంపుతున్నట్టే ఉంది. ఫాగ్ ఘోరంగా పడుతుంది. ఎందుకో నేను ఏదో మర్చిపోయిన ఫీలింగ్ అయితే నాకు వస్తుంది. ఏంటిదో మరి నాకైతే అర్థం కావట్లే. అన్నీ పెట్టుకున్నట్టే ఉన్నాను. లెట్స్ సీ. మన జిగల్ రాని లైట్లు అయితే ఆన్ చేసిన, చూడండి, సూపర్ ఉంటుంది. పొద్దున్న ఫాగ్ లైట్స్ ఆన్ చేసుకొని కొట్టే మజా వేరు. గ్లౌజెస్ అయితే వేసుకోలేదు, చలి పెడుతుంది రోయ్. యాక్చువల్లీ ఐ ఓర్ థర్మల్స్ ఇన్సైడ్, సో ఐ ఫీల్ బెటర్, వార్మర్ ఇన్సైడ్. సో ఈ రైడ్ దగ్గర ఆల్మోస్ట్ 600 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. సో మనకి పడుతుంది ఓ 10-11 గంటలు అయితే. కృష్ణేశ్వర్ జ్యోతిర్లింగం, అది మన ఇండియాలో 12 జ్యోతిర్లింగంలో అదొకటి. అండ్ ఇవాళ అది విజిట్ చేస్తే నాది 5th జ్యోతిర్లింగం అవుతుంది. ఇంకా 7 ఉంటాయి. ఇంకా మెల్లమెల్లగా అన్నీ కవర్ చేస్తా. గుజరాత్ పోతే 2 కవర్ అయిపోతాయి. అటు మధ్యప్రదేశ్, ఉజ్జయిన్ ఉంటుంది. 2 ఇయర్స్లో ఇంకా 7 కంప్లీట్ చేస్తా. చలో జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఇక్కడ మీర్పేట్ కాశీ విశ్వనాథ్ టెంపుల్ కూడా ఉంటుంది. ఇదన్నమాట. హర్ హర్ మహాదేవ్, శంభో శంకర. అంజీబాయ్ మొత్తం లేట్ చేసిండు. యాక్చువల్లీ 4:30కి లేచినాను. ఇంకా కాల్స్ వస్తలేవు ఏంట్రా, ఇంకా ఎవడు ఏంట్రా అని అనుకుంటున్నా. అప్పుడు కాల్ చేస్తే వస్తున్నా అని మొత్తానికి ఇప్పటికి 6 అవుతుంది. టైం 6:15 అయిపోయింది. నాకు ఒక కాఫీ పడితే సెట్. సో గైస్, టైం 6:30 అవుతుంది. అంజీబాయ్ ఇక్కడ వెయిట్ చేస్తుండే. ఇప్పుడే లగేజ్ సెట్ చేసినాము. మన వాళ్ళు కూడా అక్కడ రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్ ది రైడ్. మన అంజీబాయ్ 390 అడ్వెంచర్ పైన ఫస్ట్ రైడ్ చేస్తుండే. ఇంకా దానికి రిజిస్ట్రేషన్ కూడా కాలే. ఇక తిప్పుతుండు. మన బైక్ వచ్చేసి ఆల్మోస్ట్ 75,000 కిలోమీటర్స్ తిరిగింది. ఈ రైడ్ ఆల్మోస్ట్ ఒక 1400 కిలోమీటర్స్ అవ్వబోతుంది. చలి అయితే చంపుతుంది. ఐ థింక్ సంగారెడ్డి అటు సైడ్ చంపి పడేస్తుంది చలి. లెట్స్ సీ ఇవాళ ఎలా ఉండబోతుందో రైడ్. అబ్బా, సిగ్నల్ పడింది. మహారాష్ట్ర నాసిక్ సైడ్ భార్గవ నర్మదా అంటే వస్తుంది. రైట్. ఓహో ఫాగ్ ఉంది రోయ్. ఏంది మా ఇంటి సైడ్ ఇంత పొద్దున్న ఇంత ఫాగ్ ఉంటుందా? మనం ఈ టైం జనరల్ లేవాం కదా. ఒక KTM డామినార్ హిమాలయన్ 450 GT 650. This ride is going to be super duper fun.
మన వాళ్ళు ఇప్పటికి వచ్చారు. హాయ్ బ్రో. కరెక్టే, రాంగ్ ప్లేస్. రీల్ చేయొచ్చు దీంతో. ఎంతసేపు రా? గంట సేపు. 4 ఈయన లేట్ చేసి ఆల్రెడీ నాకు బీపీలో ఉన్నాను, మళ్ళీ నువ్వు లేటు. మన లైనప్ అయితే ఇవాళ ఇదే అనమాట, జిటి. సో ఇవాళ అనమాట మన హిమాలయన్ 450, వీ హ్యావ్ GT 650, డామినార్ 390 అడ్వెంచర్. సో మనం 4 అయితే వెళ్తున్నాం. చలో ఆరామ్సే చలో. తెర 650 చేసా మధ్యలో. గైస్ రైడ్ అయితే స్టార్ట్ అయింది అఫీషియలీ. మన జీటీకి రెడ్ రూస్టర్ ఉంది. ఇవాళ రోడ్లన్నీ దద్దరెళ్ళిపోతుంది ఇక. సో వెనకాల బ్యూటిఫుల్ సన్ రైజ్ అయితే అయింది, మిస్ అయినాం. క్రేజీ ఉంది, ఊటీలో ఉన్నట్టుంది. చలి అయితే మామూలుగా లేదు ఇక్కడ. యాక్చువల్ అవుట్స్కట్స్ అండ్ హైదరాబాద్లో రికార్డ్ బ్రేకింగ్ టెంపరేచర్స్ ఇటు సైడే వచ్చినాయి, రాజేంద్ర నగర్, ఇటు HCU సైడ్. చలి పెడుతుంది. Take me to that place now. I won't ever let my thoughts get away now. I got better things to do. I am getting excited because of చలి. అంటే ఎట్లుందంటే చాలా నాస్టాలజిక్ ఉంది. మన ఈ చిల్స్ ఇదంతా లదాఖ్లో చూసినాను నేను. అది దారుణం, గజ్జ ఎట్లుంటుంది అంటే దారుణం, అది చెప్పలేము మాటల్లో, అంత చలి ఉంటుంది అక్కడ. ఆరామ్సే ఆరామ్సే. పడ్డాడు పొద్దున్నే. వాడు మనల్ని చూసి ఎక్సైట్ అయ్యాడు అనుకుంటూనే ఉన్నా, పడతాడుకున్నా ఇటు పడతాడు అని. మెల్లగా పోండిరా అని చెప్పినా అనుకున్నా వాడిని మనసులో. మన బైకర్ను చూడగానే వీడు రప్ప వెళ్ళిండు. అనవసరంగా వాడు మనల్ని గుద్దితే ఎంత గలీజ్గా ఉంటుంది ఇంపాక్ట్. అనవసరంగా ఇద్దరం పడతాం. యాక్చువల్లీ చాలామంది సైకిల్స్ తొక్కుతున్నారు ఇక్కడ చూడండి. ముందు సింగపూర్ మొత్తం మంచులో
కూరుకుపోయింది. 2 గంటల తర్వాత ఇది ఎలా ఉంటుంది, పెద్ద పెద్ద ఫ్లోర్స్ మనకు కనిపిస్తాయి. యాక్చువల్లీ ఇప్పుడు చూడ ఏం కనిపించట్లేదు, ప్లెయిన్ బ్లాంకెట్ లెక్క ఉంది. చూడండి సన్ రైజ్ ఇప్పుడు మనకు ప్రాపర్ వ్యూ కనిపిస్తుంది. మన ఓవరాల్ చూడండి, మంచు మొత్తం యాక్చువల్లీ చాలా మంచు ఉంది ఇవాళ. ఎందుకంటే చలి బాగానే గట్టిగా ఉన్నట్టు అర్థం. ఇది శంకర్పల్లి రోడ్ అనమాట. మన రైట్ సైడ్లో ఓషన్ పార్క్ ఉంటుంది. ఇంకా స్ట్రైట్ ఇంకా ఇది ఒకటే రోడ్. మన జహీరాబాద్ వెళ్ళాలంటే, మన పటాన్చేరు ఆ సిటీ ట్రాఫిక్ నుంచి తప్పించుకోవాలంటే ఈ రూటే ఫాలో కాండి. ఇదండి నా చిన్నప్పుడు ఓషన్ పార్క్ ఇది. చూడండి గండిపేటలో ఎంత వాటర్ ఉన్నాయో, మొత్తం ఫాగ్తో నిండిపోయింది. ఇది అనమాట స్ట్రైట్ రోడ్. ఇది NH65 మన హైవే కలుపుతుంది. ఇంకో 10 కిలోమీటర్స్ ఇట్లా స్ట్రైట్ నడపాలా. ముందు సంగారెడ్డి దగ్గర బ్రేక్ఫాస్ట్ చేస్తాం. సంగారెడ్డి సదాశివపేట ఏదో వస్తుంది. లాస్ట్ టైం మహాబలేశ్వర్ వెళ్ళినప్పుడు అక్కడే తిన్నాం, బాగుండే. టైం 8:30 అవుతుంది. ఇప్పుడు మనం హైవే ఎక్కినాం. ఎప్పుడు 4:30కు లేస్తే రైడ్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 7:30 అనుకుంటా. 7:45 అయిపోయినట్టుంది ఆల్మోస్ట్. సో ఇక్కడ నుంచి ఇంకొకటే స్ట్రైట్ రోడ్. ఇక జహీరాబాద్, హమ్నాబాద్, నల్దుర్గ్, ఉమెర్గా, బీడ్, ఔరంగాబాద్. సో టోల్ రోడ్ అయితే స్టార్ట్ అయింది. మనకి పూణే 500 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ ముంబై 644. జరుగు జాగిస్తే పోతా. సో అది ఫుల్ రష్ ఉంది గాయస్. ఇంకా నెక్స్ట్ ఇంకొక జాగా ముందు ఎక్కడ ఉంటే అక్కడ ఖాళీ ఉంటే అక్కడ తింటాం. ఇక ఆల్రెడీ 8:30 అయిపోయింది. సో ఇప్పుడే కింగ్స్ ఇక్కడ కూడా వచ్చాము. ఇది కొంచెం బెటర్గా ఉంది. సో గైస్ ఇప్పుడే బ్రేక్ఫాస్ట్కి అయితే ఆగినామన్నమాట. కింగ్స్ డాబా ఇక్కడ ఫేమస్. ఫస్ట్ మన అంకిత్ని అడుగుదాం. ఆయన అసలు జీటీ పైన వస్తుండు, నడు ముందే పోయిందో అడుగుదాం. कैसा है भाई अंकित एक्सपीरियंस? एक्चुअली 60 కిలోమీటర్ ఇక యాక్చువల్లీ 60 కిలోమీటర్స్ కాబట్టి అంతేం బాధ లేదు. అంచి పారిపోతుండే 390 అనగానే ఆయన ఇదో కొత్త బండి పని ఎట్లుందని చెప్దామంటే ఉరుకుతుండే ఉన్నాడు. మహేష్ భాయ్ దోశ బాగాలేదురా. ఇడ్లీ ఆడ చూడు, ఇడ్లీ తిందామంటే అక్కడ కొట్టుకొని వస్తుండ్రు. ఇడ్లీ తిందామంటే ఇక్కడ నుంచి కరెక్ట్ 500 కిలోమీటర్స్ ఉందన్నమాట. మన బైక్స్ కూడా పార్క్ చేసినాం. సో గైస్ టైం 10 అవుతుంది ఆల్మోస్ట్. మస్తు లేట్ అవుతుంది, చాలా లేట్గా ఎక్కడికి వెళ్తే అక్కడ బాగానే ఆగిపోతున్నాం యాక్చువల్లీ. ఇంకెక్కడ నుంచి నాన్ స్టాప్ రప్ప కొడతాం. 500 కిలోమీటర్ ఉంది. సో ఇక్కడ నుంచి 500 కిలోమీటర్స్ ఉంది. మన హోటల్కి అయితే 9 అవర్స్ చూపిస్తుంది. ట్రాఫిక్ ఉంది ఇక్కడ, అంత టెరఫిక్. Ramba ho 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 ho, Ramba ho ho ho. Ramba ho ho ho. Solapur 236 kilometers ఉంది మనకి. సో గైస్ కాఫీ పడింది, అందరికి జోష్ వచ్చింది. ఇప్పటి నుంచి రైడ్ సిసలైన రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది మనకి. సో టు దిస్ జీటీ రైడర్ వంగి నడపాలన్నమాట.
నేను గంట సేపు కూడా నడపలేను, ఈయన 10 గంటలు ఎలా నడుపుతాడో ఏమో. ఆర్మీ వెహికల్ పోతుంది మనకి. భారత్ మాతాకి జై. సో మన రైడ్లో ఫస్ట్ టోల్ గేట్ అయితే రాబోతుంది. సో ఫస్ట్ టోల్ గేట్ అయితే దాటుతున్నాం. నాకు తెలిసి ఎన్నొస్తుందో నాకు కూడా ఐడియా లేదు. ఈ రూట్లో నేను ఫస్ట్ టైమే, అంటే ముందు తుల్జాపూర్ సైడ్ నుంచి అయితే పోలే ఎప్పుడు. రోడ్ బాగుంటుంది, ముందు కొంచెం సోలాపూర్ దగ్గర కొంచెం బాగోదు, కానీ అక్కడ దాకా కొంచెం బెటర్గానే ఉంటుంది ఇక్కడ. మన రైడ్లో సెకండ్ టోల్ గేట్ అయితే వచ్చింది. సో ఫార్ సో గుడ్. అంతగా ట్రావెల్ చేసిన ఫీలింగ్ అయితే కలగట్లేదు నాకు. ఏంటో మొత్తం బాడీ గాట్ హ్యాబిచుయేటెడ్ అనమాట. అన్ని లాంగ్ రైడ్స్ చేశా కదా, ఒక్క రోజులో 1000 చేశాను, 500 చేశాను, 800 చేశాను, 900 చేశాను. ఇంకా మీకు బాడీ హ్యాబిచుయేట్ అయిపోతుంది అనమాట. టోల్ గేట్ పేర్లు కనిపిస్తలేవు. ఏమ్రా మీరు రాంగ్ రూట్లు బాయ్. నాకు అంకిత్ని చూస్తే జాలేస్తూ ఉంటుంది నాకు. వీడు చూడు ఎట్లా వస్తుండో అమ్మా, అది కూడా ఇంత స్పీడ్లో వస్తుండు రాంగ్ రోడ్లో. మనకి ఇంకా 390 కిలోమీటర్స్ ఉంది. సాయంత్రం ETS 7 o'clock చూపిస్తుంది, టైం 12:30 అవుతుంది. లాల్పరి, దీని పేరు లాల్పరి అంటారు మహారాష్ట్ర బస్సులు. ఈ రెడ్ కలర్ బస్సులు ఉంటాయి, దీని పేరు లాల్పరి. జోక్గా నిజంగానే దీని పేరు లాల్పరి అంటారు. ఎట్లా నడుపుతారంటే రప్ప 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 తిప్పుతారు బండిని. మళ్ళీ అందులోకి వెళ్ళి ఉంచుతారు పాన్ పరాగులు, అది ఇంకో బోనస్. రోడ్డు చూడండి సూపర్ ఉంది. ఇక్కడ ఉమేర్గాకి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. దూరంలో విండ్ మిల్స్ కూడా కనిపిస్తున్నాయి. సో ఇప్పుడే సెకండ్ ఫ్యూయల్ స్టాప్కి అయితే ఆగిన. ఇక్కడ ఇండియన్ ఆయిల్ ఉంది. ఇక్కడ ఫ్యూయల్ కొట్టించేసి మన వెనకాల నయారాలో ఉన్నారు. సో ఇక్కడ నుంచి ఇంకా 400 కిలోమీటర్స్ ఉంది. సో ఫాస్ట్ సో గుడ్. అసలు రైడ్ చేసినట్టయితే నాకైతే అనిపిస్తలేదు. మరి ఏమైందో లడాక్ వెళ్ళినాక అన్నీ జుజుబీలాగా అనిపిస్తున్నాయి నాకైతే. సో టైం అయితే 11:20 అవుతుంది. ఇంకా కొంచెం ఎండ అయితే వచ్చింది. థర్మల్ ఇప్పేసా. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. సో ఇప్పుడే మనం థర్డ్ టోల్ గేట్ దాటినాం. నేను పోయినసారి త్రయంబకేశ్వర్ వచ్చినప్పుడు ఇక్కడే చాయ్ తాగినా నేను. పిల్లలు ఇక్కడ పిల్లలు ఉన్నారు. పిల్లలు
మనం ఆల్మోస్ట్ నల్దుర్గ్కి అయితే వచ్చినాం. ఇక్కడ ముందు పోలీసులు ఉంటారు. మన తెలంగాణ కార్లు అంటే బాగా ఇష్టం. కార్స్ అయితే పక్కా ఆపుతారు, బైకర్స్ని ఎప్పుడు ఆపడం చూడలేదు. ఇక్కడ నుంచి రోడ్ యాక్చువల్లీ సూపర్ ఉంటుంది. ఈ కొంచెం స్ట్రెచ్ మొత్తం విండ్ మిల్స్ ఉంటాయి. అక్కడ ఫోర్ట్ ఉంటుంది, మన గోల్కొండ టైప్లో ఒక ఫోర్ట్ ఉంటుంది. దాని పక్కన చిన్న లేక్ ఉంటుంది. అక్కడ డ్రోన్ షాట్ చేయడానికి ట్రై చేద్దాం. ఒక డ్రోన్ తెచ్చినందుకైనా ఒక షాట్ తీయాలి కదా. అమ్మ ఇక చూడండి, ఫుల్ చెక్కింగ్లు ఉంటాయి ఇక్కడ. కార్లు అయితే పక్కా ఆపుతారు, 100% ష్యూర్ ఇక్కడ. సో ఇప్పుడే వచ్చాం. ఇది అనమాట నల్దుర్గ్ ఫోర్ట్. బాగుంటుంది ఇక్కడ లొకేషన్ కూడా. అక్కడ ముందు డ్యామ్ ఉన్నట్టుంది. దిస్ ఇస్ నల్దుర్గ్ ఫోర్ట్. ఇదే వ్యూ పాయింట్. బాగానే ఉంది వాటర్. ఇది పాత రోడ్ యాక్చువల్లీ. ఇంతకుముందు ఇట్లా వెళ్ళటం, ఇప్పుడు డైవర్ట్ చేసిండ్రు. సో గైస్, ఇప్పుడే నల్దుర్గ్ ఫోర్ట్ అయితే వచ్చాము. వెనకాల చూసారు కదా, ఇదే లొకేషన్. ఇక్కడ బైక్స్ పార్క్ చేసినాం. ఇక్కడ హోటల్, ఇక్కడ మన ముందు ఫోర్ట్ ఉంది. మనం డ్రోన్ షాట్ చేద్దాం. సో ఇప్పుడే డ్రోన్ షాట్స్ అయితే తీసుకున్నాం. ఇక్కడ ఒక 40 minutes వేస్ట్ అయ్యాడ్. బట్ ఇక ఫర్ ద ఫస్ట్ టైం ఒక డ్రోన్ షాట్లో అయితే మన వీడియోలో పెట్టాలి కదా, అందుకనే ఆగిన. చూడండి రైట్ సైడ్లో, ఇది మన గోల్కొండ దానే ఉంటుంది నల్దుర్గ్ ఫోర్ట్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయిన పెయింట్ ఏంటిదంటే మనోడు బండికి బాల్ బేరింగ్స్ వచ్చేసినాయి ఫ్రంట్ వీల్వి. సో అది అన్ఎక్స్పెక్టెడ్గా ఎలా అయింది అనేది సర్ప్రైజింగ్. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం అయ్యింది. లక్కీలీ ఆన్ హ్యాపెనింగ్ ఏం కాలేదు, కానీ బండి సడన్గా వాబుల్ స్టార్ట్ అయ్యింది. సో మాకేమనిపించింది అంటే మేబీ పంచర్ ఏమో అనేసి.